హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికిరణ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ ఉంటుంది. ఆ బెల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడు మీరు మెయిల్లో పొందొచ్చు నా వీడియోస్ అనేటివి. ఈరోజు మనం ప్రింట్ల్యాండ్ నుండి బ్యాక్ పౌచ్ అనేది ఎలా పొందొచ్చు అనేది తక్కువ రేట్లో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, నాకైతే వచ్చింది. ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసేసాను, కాకపోతే మీ గురించి వీడియో పెడదామని చెప్పి నేను మళ్ళీ ఒకసారి అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ప్రింట్ల్యాండ్ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి. నాకైతే 179 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ షిప్పింగ్ అమౌంట్ చూపెట్టలేదు కాబట్టి ఓన్లీ 0 అని చూపిస్తుంది. లోపల ఇంకా ఇస్తారు, చూద్దాం. ఓకే, ఇది బాక్స్. ఇంకా బాక్స్లోనే పెట్టారు అనుకుంటా. ఇంకా ఓకే, ఇందులోనే ఉంది ఫ్రెండ్స్. ఇన్వాయిస్. ఓకే ఫ్రెండ్స్, మణికిరణ్ విలియర్స్, బెల్లంపల్లి. నా అడ్రస్ అనేది ఉంది ఇక్కడ, మొబైల్ నెంబర్ లబ్ చేశాను. టోటల్ అమౌంట్ చూసారా, 179 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, తక్కువ అమౌంట్లోనే బాగానే ఉంది పౌచ్ అనేది. నేను ఆల్రెడీ చూశాను కదా. ఇది కూడా ఇన్వాయిసే, ఇలా ఇన్వాయిస్లు పంపిస్తారు. ఇప్పుడు మనం పౌచ్ చూద్దామా? ఓకే, తీస్తున్నాను. ప్లాస్టిక్ ఫ్రెండ్స్, ఇదంతా 179 రూపీస్ కంటే ఇది ఓకే. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఆర్డర్ చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది. ఓకే, ఓన్లీ ఇలా ఉంటుంది అన్నట్టు పౌచ్. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలు చెప్తాను. ఈ వీడియోలో కంటిన్యూ చెప్తాను ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ అక్కడ పక్కన బెల్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ మీ మెయిల్లో పొందొచ్చు. సో ఇప్పుడు ఎలా మనం బుక్ చేయాలో, ఆర్డర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఏ బ్రౌజర్ వాడతారో ఆ బ్రౌజర్లోకి వెళ్ళండి. నేనైతే ఇంటర్నెట్ అనేది మీకు వాడితే బెటర్ అని చెప్తాను. ఓపెన్ చేద్దాం ఇంటర్నెట్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ printland.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. printland.in ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లాగిన్ అని ఉంది కదా, లాగిన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కదా. సో ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ కొట్టండి. న్యూ కస్టమర్స్, ఫస్ట్ మొబైల్ కవర్ ఫ్రీ ఆన్ సైన్ అప్ అండ్ గెట్ కూపన్ కోడ్ ఇన్ ఈమెయిల్. పే 179 ఓన్లీ ఫర్ షిప్పింగ్ ఛార్జెస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకేనా, క్రియేట్ అన్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇది ఇక్కడ టిక్ అవసరం లేదు. సైన్ అప్ ఫర్ న్యూస్ లెటర్కి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, జెండర్ ఎంటర్ చేయండి, న్యూస్, అది పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 times, సబ్మిట్ ప్రెస్ చేయండి. మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది, మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మై అకౌంట్ ఉంది కదా, మై అకౌంట్లోకి వెళ్ళండి. మై అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మై కూపన్స్ అని చూపిస్తుంది. మై కూపన్స్లో ఇక్కడ ఉంది కదా REGI, అది సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. అది కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ printland.in ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మొబైల్ కవర్స్, వ్యూ తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా అడుగుతుంది, ప్లీజ్ సెలెక్ట్ అని బ్రాండ్. మీది ఏ బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ తీసుకోండి.
నాదైతే శాంసంగ్ J7. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాది శాంసంగ్ మొబైల్ కాబట్టి శాంసంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఫ్రెండ్స్ ఇందులో చాలా మొబైల్స్ అనేవి ఇవ్వడం జరగలేదు. కొన్ని కొంచెం ఫేమస్ మోడల్స్ అయితేనే ఇచ్చాడు. నా J7 15 మోడల్. సో ఎక్స్ప్లోర్ క్రియేట్ యువర్ ఓన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా. సో ఇక్కడ యాడ్ ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ ఒకటి చూస్ ఫైల్. మీ ఇష్టం ఎక్కడి నుంచైనా చూస్ తీసుకోండి ఒక ఇమేజ్ అనేది. ఓకే తీసుకోండి. ఇలా చిన్న పెద్ద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇలా పక్కకు జరిపి ఇలానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ పిక్. ఇలా వేసిన తర్వాత యాడ్ టు కార్ట్ కొట్టండి. యాడ్ టు కార్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లై కూపన్ ఉంది కదా, ఇందాక కాపీ చేసుకున్నాం కదా, పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి అప్లై కూపన్ కొట్టండి. ఆల్రెడీ నేను దీంతో వేసుకున్నాను. ఈజ్ నాట్ వ్యాలిడ్, ఆల్రెడీ వాడుకున్నారని చెప్తుంది. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు 399 ఉంది కదా ఫ్రెండ్స్, 399 అక్కడి నుంచి వెళ్ళిపోయి 179 రూపీస్ పడుతుంది. సో అక్కడ కంటిన్యూ షాపింగ్ నొక్కండి. కంటిన్యూ షాపింగ్ నొక్కిన తర్వాత ఇంకా మీకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ మై కార్ట్స్లోకి వచ్చింది కదా, మై కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్. నెక్స్ట్ ప్రొసీడ్ టు చెక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ అడుగుతుంది. ఇలా 454 అని చెప్పింది కదా, నాకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి 454 అని పడింది. మీరు అక్కడ కూపన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు 179 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ ఆర్డర్. ఇంకా ఇదంతా చెప్పనక్కర్లేదు, మీకు తెలుసు అనుకుంటా, కానీ చెప్తాను చూడండి. ప్లేస్ ఆర్డర్. నెట్ చాలా స్లో ఉంది ఫ్రెండ్స్, 1 GB అయిపోయింది జియో. సో ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడైతే ఇంకా ఓకే, ఇక్కడ వరకే చెప్తాను. కార్డ్ నేమ్ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ద కార్డ్ పై నెంబర్ నేమ్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేట్ CVV ఎంటర్ చేసి పే నౌ కొట్టండి. మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని మళ్ళీ ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది కదా, దేనికి ఏ బ్యాంక్కి ఏ నెంబర్ ఇచ్చారో మీరు, ఆ రిజిస్టర్ అయిన తర్వాత ఆ నెంబర్ యూజ్ చేయండి. సో దాని ద్వారా మీరు డైరెక్ట్ మీకు మెయిల్ వస్తుంది. ఇంకోటి ఇలా మీది అడ్రస్ తీసుకున్నాం మేము అని చెప్పి మెయిల్ వస్తుంది మీకు, బుకింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేనైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.